అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 119, చివరి జ్ఞాపకం. ఇక స్టోరీలోకి వెళ్తే, తన గదిలో ఉన్న అక్షయ్ను స్నేహ విచిత్రంగా చూడటంతో, మనిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో నీకు తెలియదా అని అడిగాడు. అతని ప్రశ్నకు స్నేహ సిగ్గుతో తలదించుకొని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. అప్పుడు అక్షయ్, భార్యాభర్తలు అయిన వాళ్ళు ఒకే గదిలో ఉండడం తప్పు కాదనుకుంటా అని అన్నాడు. అతని మాటలకు స్నేహ ఏం చెప్పలేక మౌనంగా నిలబడిపోయింది. నిజానికి అతను చెప్పిందే నిజమేనని ఆమె కూడా తెలుసు. దాంతో ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఫ్రెష్ అవడం కోసం బాత్రూంలోకి వెళ్ళింది స్నేహ. లోపలికి వెళ్ళిన స్నేహ ఆలోచిస్తూ తన గదిలోనే ఉన్న అక్షయ్ను తలుచుకొని జరుగుతున్న విషయాలన్నీ చాలా తొందరగా మారిపోతున్నాయని అనుకుంది. చాలాసేపటి వరకు లోపల ఉన్న ఆమె తన మనసులో ఉన్న గందరగోళాన్ని తొలగించుకొని ఇక ఇప్పుడు తన లైఫ్ అక్షయ్తోనే ముడిపడిందన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయాలని నిర్ణయించుకొని ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. అక్షయ్ ఇంకా అక్కడే కూర్చొని పుస్తకం చదువుతూ కనిపించాడు. అంత అందంగా ఉన్న అక్షయ్ అలా తన బెడ్ మీద పడుకొని ఉండడం చూసి స్నేహకు సిగ్గుగా అనిపించింది. దాంతో చిన్నగా, నువ్వు ఇంకా పడుకోవడానికి వెళ్ళలేదా? చాలా టైం అయింది అని అడిగింది. అప్పుడు అక్షయ్ బెడ్ పై నుంచి లేచి కూర్చొని, వెల్, అయితే నా ఇంట్లో నాకు విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ లేదన్నమాట అని అన్నాడు. అది విని స్నేహ వెంటనే తడబడుతూ, నా ఉద్దేశం అది కాదు, ఈ గది నీది కాదు కదా అని అంటూ సాగదీసింది. ఆ మాటలు పూర్తయ్యేలోపే అక్షయ్ లేచి నుంచొని స్నేహ చేయి పట్టుకొని బెడ్ పైకి లాగి, నువ్వు బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో. ఇప్పుడు నువ్వు పడుకోకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ భయపడుతున్నట్లుగా చూసి వెంటనే బెడ్పై ముడుచుకొని పడుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది. పక్కనే ఉన్న అక్షయ్ శరీరం నుంచి వచ్చే పర్ఫ్యూమ్ వాసన స్నేహకు మత్తుగా అనిపించింది. కానీ బాగా అలసిపోవడం వల్ల కాసేపటికే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. అప్పటిదాకా మౌనంగా ఉన్న అక్షయ్ ఆమె నిద్రపోతూ ఉందని గమనించగానే ఆమె శరీరాన్ని ప్రేమగా కౌలించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా గడ్డ కట్టిన అతని మనసు ఆ క్షణం ఉపశమనం పొందినట్లు అనిపించింది. దాంతో నిద్రపోతున్న స్నేహ ముఖాన్ని అపురూపంగా చూస్తూ ఆమె నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టి అతను కూడా తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. ఉదయం కళ్ళు తెచ్చేసరికి స్నేహ ఎదురుగా నిద్రపోతూ ఉన్న అందమైన అక్షయ ముఖం కనిపించింది. వెంటనే తన గుండె వేగం పెరిగింది. గత రాత్రి ఇద్దరూ ఒకే గదిలో ఒకే బెడ్పై పడుకున్న విషయం గుర్తుకు వచ్చింది. దాంతో ఆమె సిగ్గుతో వెంటనే బెడ్ దిగబోయింది. కాని హఠాత్తుగా అక్షయ్ తన చేయి పట్టుకొని వెనక్కి లాగేసరికి ఆమె అమాంతం వెళ్ళి అతని కౌగిల్లో పడింది. ఏం జరిగిందో ఆమెకు అర్థమయ్యేలోపే, కదలకు, అలాగే పడుకో అంటూ అక్షయ్ గొంతు వినిపించింది. నేను పైకి లేవబోతున్నాను అని నిదానంగా చెప్పింది స్నేహ. ఇన్ని రోజులుగా చాలా అలసిపోయావు, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో. నేను పని మీద బయటకు వెళ్ళాలి, కానీ త్వరగానే తిరిగొస్తాను అని చెప్పి అక్షయ్ బెడ్ పై నుండి లేచాడు. దాంతో స్నేహ కూడా ఏదో చెప్పబోయింది. కాని ఇప్పుడు తనకు ఉద్యోగం కూడా లేదన్న విషయం గుర్తొచ్చి ఇక ఇప్పుడు చేయడానికి ఏమీ లేదని అనుకుంటూ సైలెంట్ అయింది. కాసేపటి తర్వాత లేచి యువన్ ఏం చేస్తున్నాడో చూడాలని గది బయటకు వెళ్తున్న స్నేహకు తన ఫోన్ రింగ్ అవడం వినిపించింది. స్క్రీన్పై ఏదో అన్నోన్ నెంబర్ కనిపించడంతో ఇప్పుడెవరు కాల్ చేస్తున్నారు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది స్నేహ. అటువైపు నుండి పర్ణిక గొంతు వినగానే ఆమె ముఖం చిరాగ్గా మారిపోయింది. దాంతో, నువ్వు నాకెందుకు కాల్ చేశావు అంటూ పర్ణికను విసుగ్గా అడిగింది. అవతల వైపున పర్ణిక కూడా స్నేహ సమాధానాన్ని ముందుగానే ఊహించినట్లు అనిపించింది. దాంతో ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె తన ధోరణిలో మాట్లాడుతూ, స్నేహ, నువ్వు నన్ను చూడ్డం కూడా నీకిష్టం లేదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు ఖచ్చితంగా నన్ను కలవడానికి బ్రతిమలాడుకుంటావు అని అంది. ఆ మాటలు విన్న స్నేహ కోపంగా, నీ చెత్తవాగుడు ఆపు, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు అని అంది. అప్పుడు పర్ణిక పెద్దగా నవ్వుతూ, స్నేహ, ముందు నేనేం చెప్పదలుచుకున్నానో అది విను. నాకు కూడా నీతో ఎక్కువసేపు మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా. మీ అమ్మ నీకోసం వదిలి వెళ్ళిన చివరి జ్ఞాపకం మీ అమ్మమ్మ ఇల్లు. ఇప్పుడు అమ్మమ్మ ఎటో మా దగ్గరే సేఫ్గా ఉంది కాబట్టి ఆ ఇంటిని మేము వాడుకోవాలనుకున్నాం. కాని చివరికి అది నీ పేరు మీద ఉందని తెలిసింది. అందుకే బాగా ఆలోచిస్తే నాకొక ఐడియా వచ్చింది.
దాన్ని నేను నాన్నకు కూడా చెప్పాను. ఆయన కూడా ఇదే కరెక్ట్ ప్లాన్ అన్నారు. అందుకే నీకు కాల్ చేశాను అని అంది. పర్ణిక మాటలు విన్న స్నేహ ఒక్కసారిగా అలర్ట్ అవుతూ, ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు అని అడిగింది. ఏం లేదక్కా, ఇప్పుడు నా పెళ్లి వైభవ్తో జరగడానికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కానీ పూర్తిగా సాల్వ్ కావాలంటే మాకు కొంచెం మనీ కావాలి. అందుకే మాకు నువ్వు గుర్తొచ్చావు. నువ్వు ఒక్క 10 కోట్లు ఇచ్చావనుకో, ఈ ఇల్లు, ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ నీ చేతికి వస్తాయి. లేదంటే అంటూ సగంలోనే ఆగిపోయింది పర్ణిక. హా, లేదంటే అనుమానంగా అడిగింది స్నేహ. లేదంటే ఆ ఇంటిని డీమాలిష్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేస్తాం. అప్పుడు మాకు కావలసిన డబ్బు వాళ్ళేస్తారు. నిజానికి ఈ పని నీకు చెప్పకుండానే చేయొచ్చు. కానీ ఇది మీ అమ్మ పుట్టిన ఇల్లు, ఆమె నీకు మిగిల్చి ఇచ్చిన ఆస్తి. అందుకే నీకొక మాట చెప్దామని కాల్ చేశాను. మాకు రియల్ ఎస్టేట్ వాళ్ళు 5 కోట్లు ఆఫర్ చేశారు. నేను నీతో 10 కోట్లు డీల్ చేస్తున్నాను. ఈరోజు రాత్రికి 10 కోట్లిచ్చి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళు. లేదంటే ఇక నువ్వు ఎప్పటికీ ఆ ఇంటిని చూడలేవు అన్నట్లు రాత్రికి డైరెక్ట్గా ఆ ఇంటికే వచ్చాయి. ఆ తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకో. ఇది మీ అమ్మ చివరి జ్ఞాపకం అని అంది. ఆ మాటలు విన్న స్నేహ చేతులు చిన్నగా వణకడం ప్రారంభించాయి. వెంటనే భయంగా, ఏమంటున్నావు? 10 కోట్లా? అవి నా దగ్గర ఎలా ఉంటాయి? నీకు పిచ్చి పట్టిద్దా? నా దగ్గర అంత డబ్బు లేదు అని అంది స్నేహ. అప్పుడు పర్ణిక, చూడు స్నేహ, నీకోసమని నాన్నతో మాట్లాడి చాలా కష్టపడి ఒప్పించాను. డబ్బులు ఇస్తేనే ఆ ఇల్లు నీకు దక్కుతుంది. లేకపోతే నీ కర్మ. నేనేం చేయలేను. అయినా నువ్వు తలుచుకుంటే 10 కోట్లు ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదనుకుంటున్నాను. ఎవరినో బిగ్ షాట్ పట్టావని విన్నాన్లే. త్వరగా డబ్బు రెడీ చేసుకో. ఈరోజు రాత్రికల్లా నువ్వు 10 కోట్లు పట్టుకొని రాకపోతే ఇక నువ్వు ఇంటి గురించి మర్చిపో అని ఫోన్ పెట్టేసింది. నిన్ను అంటూ కోపంగా పర్ణికను తిట్టబోయింది స్నేహ. కాని అప్పటికే పర్ణిక ఫోన్ డిస్కనెక్ట్ చేయడంతో ఆమెకు ఫోన్ పగలగొట్టేయాలన్నంత కోపం వచ్చింది. కాని ఏం చేయలేక కోపంగా ఫోన్ పక్కన పడేసింది. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్న స్నేహ కాసేపు ఆలోచించింది. కాని ఆమెకు ఏం చేయాలో తోచలేదు. దాంతో నీరసంగా లేచి కిందకు వచ్చింది. యువన్ అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. స్నేహాన్ని చూడగానే నవ్వుతూ, మమ్మీ గుడ్ మార్నింగ్. నువ్వివాళ లేటుగా లేచావా? రా మమ్మీ, మనమిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు. స్నేహ సన్నగా నవ్వి యువన్ పక్కన కూర్చొని తన తల నిమురుతూ ఆలోచనలో పడిపోయింది. కాని మనసులో పర్ణిక మాటలు మెదులుతూనే ఉన్నాయి. భోజనం తింటుంది కానీ తన మనసు మాత్రం ఎక్కడో ఉంది. స్నేహ అలా ఉండడం చూసిన అన్నపూర్ణమ్మ, ఏంటి మేడం డల్గా ఉన్నారు? ఏం జరిగింది అని అడిగింది. అన్నపూర్ణమ్మ మాటలకు స్పృహలోకి వచ్చిన స్నేహ, ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, మీరు వరి అవ్వకండి అని చెప్పింది. కానీ ఆమె ఎందుకో ఆందోళన పడుతుందని అనుకున్న అన్నపూర్ణమ్మ, ఓకే మేడం, మీరు అనవసరంగా ఏమీ ఆలోచించకుండా ముందుగా మీ ఆరోగ్యం, యువన్ భవిష్యత్తు గురించి మాత్రమే దృష్టి పెట్టండి అని చెప్పింది. సరే అన్నట్లుగా స్నేహ మొహమాటానికి తల ఊపింది. ఇదంతా గమనిస్తున్న యువన్, మమ్మీ, నిజంగా నీకు ఆరోగ్యం బానే ఉందా? డల్గా ఉన్నట్లు అనిపిస్తున్నావు అన్నాడు. యువన్ అంత కన్సర్న్గా అడిగేసరికి స్నేహ నవ్వుతూ అతని తల నిమిరి, మమ్మీ బానే ఉంది, నువ్వు కంగారు పడకు అని చెప్పింది. సరే మమ్మీ అని యువన్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాడు. సరే, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నువ్వు ఇన్ని రోజులు మిస్ అయిన స్కూల్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకో. మళ్ళీ మండే నుండి నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని చెప్పింది. అది వినగానే యువన్ సంతోషంగా, నిజంగానే మమ్మీ, ఐ లవ్ యూ అంటూ ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. స్నేహ కూడా నవ్వుతూ యువన్ను కిస్ చేసింది. ఆ తర్వాత యువన్ అన్నపూర్ణమ్మను ఇన్ని రోజులు మిస్ అయిన స్కూల్ వర్క్ చేయించమని తన గదిలోకి తీసుకెళ్లాడు. స్నేహ ఒక్కటే తన రూంలో ఉంది. ఉదయం ఫోన్లో పర్ణిక మాటలే ఆమెకు మాటిమాటికి గుర్తొస్తున్నాయి. తన అమ్మమ్మ ఇంట్లో తన తల్లితో కలిసి గడిపిన రోజులు ఆమె కళ్ళ ముందు కదులుతున్నాయి. దాంతో ఆమె ఆలోచిస్తూ, ఇప్పుడు ఆ ఇంటి వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, అది అమ్మ నాకు ప్రేమగా ఇచ్చిన చివరి జ్ఞాపకం. అమ్మమ్మ ప్రేమను పంచిన ఇల్లు, దాన్ని పోగొట్టుకోకూడదు. అమ్మమ్మ ఆ ఇల్లు నా కొడుకు యువన్కి దక్కాలని కోరుకుంది. అందుకే దాన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళనివ్వకూడదు. కాని ఇప్పటికిప్పుడు 10 కోట్లంటే మాటలా అనుకుంది. రంగనాథ్ ఇంట్లో ఫోన్ పెట్టేసిన పర్ణిక రంగనాథ్ దగ్గరకు వెళ్ళి అమాయకంగా మొహం పెట్టి, నాన్న,
మనం ఎంత ప్రాబ్లంలో ఉన్నామో అక్కకు చెప్పాను. కానీ నా మాటలు వినకుండా నన్ను తిట్టి పిచ్చిదాండ్లా అరిచి మనకు హెల్ప్ చేయనని అంది అంటూ రంగనాథ్ దగ్గర ఏడుపు నటించింది. పర్ణిక అలా ఏడవడం చూసి రంగనాథ్ కూడా చాలా బాధపడ్డాడు. ఏమాత్రం కృతజ్ఞత లేని కూతుర్ని కన్నాను. ఎన్ని తప్పులు చేసినా భరించి పెంచుకుంటూ వచ్చాను. తప్పు చేశాను అని స్నేహను ఈసడించుకున్నాడు. అప్పుడు పర్ణిక మళ్ళీ మాట్లాడుతూ, అందుకే నాన్న, నేను కూడా కొంచెం గట్టిగానే 10 కోట్లు ఇస్తేనే ఆ ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తానని చెప్పాను. అక్క ఎలాగైనా డబ్బు తెస్తుందని నాకు నమ్మకంగా ఉంది అని అంది. ఆ మాటకు రంగనాథ్ అర్థం కానట్లుగా చూసి, మీ అక్క దగ్గర అంత డబ్బు ఎక్కడుంది పర్ణిక అని అడిగాడు. అప్పుడు పర్ణిక వెంటనే, నాన్నా, నీకు గుర్తుందా, ఆ క్లౌడ్ ప్యాలెస్లో మనం ఎంక్వైరీ చేశాం. అక్కని మనం వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఎవరో కోట్ల విలువ చేసే ల్యాండ్ ఇచ్చి అక్కను తీసుకెళ్లారని చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు 10 కోట్లు తేవడం అంత ఇబ్బందిగా ఏముంటుంది? ఆమె ఎలాగైనా తెస్తుంది అని నమ్మకంగా అంది. అది విని రంగనాథ్ చిన్నగా తలూపి, సరే, ఆమె డబ్బు తెచ్చినా తేకపోయినా ఇక ఆమెను వదిలే, ఎక్కువ ఇబ్బంది పెట్టకు. రాత్రికి ఆ ఇంటి దగ్గరకు వస్తే ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసాయి అని చెప్పాడు. రంగనాథ్కి ఇంకా ఎక్కడో స్నేహపై సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని చెప్పాడు. కాని పర్ణిక ఆ మాట వినగానే లోపలే తండ్రిని విసుక్కుంటూ, నీకు ఇంకా ఏదో ఒక మూల ఆ స్నేహపై ప్రేమ ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కానీ అది 10 కోట్లు ఇవ్వకపోతే నా పెళ్ళి ఎలా జరుగుతుంది? అందుకే ఎలాగైనా నేను ఆ స్నేహ దగ్గర నుండి డబ్బు రాబడతాను అని అనుకుంది. సాయంత్రం అయ్యేసరికి స్నేహతో గడపబోయే ఆనందమైన క్షణాన్ని తలుచుకుంటూ ఇంటికి వచ్చాడు అక్షయ్. కానీ అతను లోపలికి వచ్చేసరికి స్నేహ హాల్లో కనిపించకపోవడంతో కొంచెం నిరాశపడ్డాడు. ఇంతలో యువన్ పరిగెత్తుకుంటూ వచ్చి, డాడీ అంటూ చేయి పట్టుకొని కిందకి లాగాడు. డాడీ, నేను నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. అప్పుడు అక్షయ్ తన కనుబొమ్మలు పైకెత్తి, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు యువన్ చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని అక్షయ్ చెవిలో, డాడీ, మమ్మీ ఎందుకో బాధపడుతోంది. నేను అడిగాను కానీ నాకు చెప్పలేదు. కానీ ఏదో విషయం ఉందని నాకు అర్థమైంది అని మెల్లగా చెప్పాడు. అప్పుడు అక్షయ్ నిదానంగా, నిజంగానా అని అన్నాడు. అప్పుడు యువన్ తన కళ్ళను పెద్దవిగా చేసి, అవును డాడీ, మమ్మీ డల్గా ఉంది, ఏమీ లేదని చెప్పింది. దాన్ని నువ్వు ఎలాగైనా ఆ విషయం కనిపెట్టాలి, మమ్మీ హ్యాపీగా ఉండాలి చూడాలి అని చెప్పాడు. ఆ మాటలు విని అక్షయ్ నవ్వుతూ, సరే, నేను వెళ్ళి మీ మమ్మీ ఎందుకు అలా ఉందో కనిపెడతాను. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా హ్యాపీగా చదువుకో అని చెప్పాడు. అక్షయ్ మాటలకు రిలాక్స్ అయ్యాడు యువన్. దాంతో తండ్రిపై నమ్మకంతో, ఓకే డాడీ అంటూ అక్షయ్ను ఒకసారి హక్ చేసుకొని కిస్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్షయ్ మెల్లగా మేడపైకి వెళ్ళాడు. తన రూంలో ఉన్న స్నేహ బాల్కనీలో నుంచోని కింద ఉన్న గార్డెన్ని చూస్తూ ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంది. అక్షయ్ మెల్లగా రూంలోకి వెళ్ళి వెనుక నుంచి ఆమెను మెల్లగా హక్ చేసుకున్నాడు. దాంతో స్నేహ వెంటనే ఆలోచనల నుండి బయటకు వస్తూ ముఖంపైకి నవ్వు తెచ్చుకొని వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూసింది. అప్పుడు అక్షయ్, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని మృదువుగా అడిగాడు. ఏమీ లేదు, ఊరికే అలా గార్డెన్ వైపు చూస్తూ ఉన్నాను తడబడుతూ చెప్పింది స్నేహ. అప్పుడు అక్షయ్ ఆమె గడ్డం పట్టుకొని ముఖాన్ని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా స్నేహ మూడ్ కూల్గా మారిపోయింది. అప్పుడు అక్షయ్, ఏమీ లేదనే విషయం నా కళ్ళలోకి చూసి చెప్పు అని అన్నాడు. అప్పుడు స్నేహ తలదించుకొని, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది. తన సమస్యను అక్షయ్తో పంచుకోవాలని అనిపించినప్పటికీ అది డబ్బుతో ముడిపడిన వ్యవహారం కాబట్టి అక్షయ్ని ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఇప్పటికే అతనికి చాలా రుణపడి ఉన్నానని అనుకుంది స్నేహ. దాంతో అక్షయ్, సరే, నీకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్పు, అంతేగాని సమస్య లేదని అబద్ధం మాత్రం చెప్పకో అని అన్నాడు. స్నేహ వెంటనే అతడి వైపు నుంచి చూపు తిప్పుకొని నిదానంగా, ఆ సమస్యని నేను నీతో చెప్పలేను, నేనే ఏదో రకంగా సాల్వ్ చేసుకుంటాను అని చెప్పింది. దాంతో అక్షయ్, సరే నీ ఇష్టం, కానీ నువ్వు అలా మూడీగా ఉంటే ఏం బాగోలేదు, పద కాసేపు బయటకు వెళ్ళి ఏదైనా తినివద్దాం, అప్పుడు నీ మూడ్ సెట్ అవుతుంది అని అన్నాడు. అది వినగానే స్నేహ ఆశ్చర్యపోతూ, ఇప్పుడా, కానీ ఎక్కడికి అని అడిగింది. నువ్వు ఇష్టంగా తినే చోటికే నేను తీసుకెళ్తానులే, కంగారు పడకు అని అంటూనే
ఆమెను కార్ దగ్గరికి లాక్కెళ్ళి సీట్లో కూర్చోబెట్టాడు. స్నేహ మనసులోని బాధను అక్షయ్ తెలుసుకుంటాడా? స్నేహ తన తల్లి చివరి జ్ఞాపకాన్ని దక్కించుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.